స్వాగతం ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో గల పట్టిసీమలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. పంచశైవ క్షేత్రాల్లో ఒకటైనది ఈ పట్టేశ్వర ఆలయం. మహాశివరాత్రి పర్వదినాన రాజమండ్రి నుండి జంగారెడ్డి నుండి స్పెషల్ బస్సులు అయితే అనేకం ఉంటాయి. నది అవతల ఉన్న ఆలయానికి చేరుకోవడానికి ఒకటి లాంచమే వెళ్ళాలి, రెండు పంతిమే వెళ్ళాలి. పంతిమే రాను పోను 30 రూపాయలు ఛార్జ్ ఉంటుంది. లక్షల తరలి వచ్చే జనాలకు లాంచ్లు అయితే సరిపోవు. నదిపై పంతి అయితే నిర్మిస్తారన్నమాట. పాత బోట్లపై వంతెన వేస్తారు, వాటిపై నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. వచ్చే వెళ్లే భక్తులకు పోలీస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఎండ తాపాన్ని తట్టుకునేందుకు గాను పాకలైతే నిర్మించారన్నమాట. గోదావరి నది తీరాన దేవకోట పర్వతంపై కొలువై ఉన్న వీరభద్ర స్వామి యొక్క ఆలయం. యువతల ఒడ్డుకు వచ్చిన తర్వాత గోదావరి నదిలో పవిత్ర స్నానం చేసి వీరభద్ర దర్శనానికై భక్తులందరూ వెళ్తుంటారు. దక్షుడు తల నరికిన తర్వాత వీరభద్రుడు తన ఆయుధమైన పట్టిసం విసిరితే ఇక్కడ వచ్చి పడింది. అందుకే ఈ ప్రాంతానికి పట్టిసీమ అని పేరు వచ్చింది. ఆలయంలోని నందీశ్వరుడు, ఆలయంలోని ధ్వజస్తంభం, చాలా పురాతనమైన ఆలయం. అన్ని ఆలయాలలాగానే ఈ ఆలయంలో కూడా కెమెరా అయితే అలవ్ లేదు. ఇప్పుడు స్క్రీన్ పై కనిపించే దైవమే వీరభద్రుడు అన్నమాట. ప్రధాన ఆలయం యొక్క బయట గోపురం అన్నమాట. ఈ ఆలయం అయితే చాలా పురాతనమైనది. ప్రతి ఒక్కరూ వచ్చి దర్శనం చేసుకోండి. ఆ వీరభద్రుని యొక్క ఆశీస్సులు అందరూ పొందండి. ఓం నమః శివాయ. ఇంకా ఆలయం బయటకు వస్తే అనిశ్రీ పుణ్యశ్రీ అని అమ్మవార్లు ఉంటారన్నమాట. పిల్లలు పుట్టిన వారు ఇక్కడ మెట్లు తొక్కితే అమ్మవారి అనుగ్రహంతో పిల్లలు పుడతారు. అంతేకాకుండా ఇక్కడే భవనారాయణ స్వామి ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ భవనారాయణ మూర్తి చాలా సుందరంగా మనసును ఆకర్షిస్తూ ఉంటాడు. ఈ మహాశివరాత్రి 5 రోజులు ఘనంగా తిరునాళ్ళు అయితే జరుగుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ వెంటనే అయితే రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో వస్తాను. జై శ్రీరామ్.